పండగ పూట ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టేనా? పండగ వేళ అధికారులు డాక్టర్లు అందుబాటులో ఉండరా? పండగ సందర్భంగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా వారి ప్రాణాలు హరి అన్నట్టే అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన ఒక హృదయ విదారకమైన సంఘటన. ఈ సంఘటనలో వివరాల్లోకి వెళితే, మద్యం సేవించి ఓ వ్యక్తి బైక్ నడుపుతూ వ్యతిరేక దిశగా సర్వీస్ రోడ్ లో వచ్చారు. అదే బైక్ లో వెళుతున్న ఒక కుటుంబాన్ని ఢీకొట్టాడు. ఈ కుటుంబంలో తండ్రి కొడుకు మృతి చెందారు. తల్లి ప్రమాదకర పరిస్థితుల్లో చికిత్స పొందుతుంది. మద్యం సేవించిన వ్యక్తి చికిత్స పొందుతున్నారు. అయితే దీనిలో ప్రధానమైన అంశం, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సంఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 200 మీటర్ల దూరం మాత్రమే ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసే దిక్కు లేకుండా పోవడంతో 2 ప్రాణాలు హరి అనిపించాయి. పండగ పూట ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంకటాచలంలో చెందిన కాళేశ కుటుంబంతో సహా ఓ వైపు వెళుతున్నారు. వ్యతిరేక దిశలో వస్తున్న మద్యం సేవించిన వ్యక్తి ఆ బైక్ను ఢీకొట్టడంతో కాళేశ అతని కుమారుడు హమీద్ అక్కడికే గాయాలు పాలయ్యారు. వీరిని 108 సహాయాన్ని తరలించాలంటే కనీసం 108లో డ్రైవర్ కూడా లేకపోవడం ఇక్కడ హృదయ విదారకమైన అంశం. 108 డ్రైవర్ లేకపోవడం, స్థానికంగా ఉన్న వారు ద్విచక్ర వాహనాలపై 200 మీటర్లో ఉన్న ఆసుపత్రికి తరలిస్తే ఈ ఆసుపత్రిలో దిక్కు దివాణం లేకుండా డాక్టర్లు ఉండిపోయారు. ఈ ఆసుపత్రిలో కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఫస్ట్ ఎయిడ్ లేక ఈ 2 ప్రాణాలు హరి అనిపించాయి. ఈ 2 ప్రాణాలు మృతి చెందారు. ప్రస్తుతం అనేక మంది నేతలు, ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇతర విషయాల్లో తనకు సాటి లేరంటూ డప్పాలు చెప్తారు. అయితే ఈ 2 ప్రాణాలకు కనీసం దిక్కు లేకుండా పోవడంపై ఈ ఆసుపత్రి సిబ్బందిపై, డాక్టర్లపై సమీక్ష చేస్తారా లేదా? ఈ 2 ప్రాణాలకు ఖరీదు ఎవరు కట్టిస్తారో తేల్చి చెప్పాల్సి ఉంది. కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతే కాదు, స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో డాక్టర్లు పనిచేస్తున్నారా, సంక్షేమం జరుగుతుందా లేదా అన్న విషయాలు కూడా పరిశీలించాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేపై ఉంటుంది. ప్రస్తుతం ఆసుపత్రి కమిటీ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి దీనిపై ఎలాంటి సమాధానం చెప్తారో వేచి చూడాలి. మరి లేబూర్ నుంచి గిద్దలూరుకి వెళ్తున్నారు. పాచిల్పాడు నుంచి ఎదురుగా బైక్ వస్తుందండి, ఢీకొన్నారు. ఢీకొన్న తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చాము. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు అందుబాటులో లేక 2 ప్రాణాలు బలైనాయి. ఇక్కడికి ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఏమొచ్చినా కానీ డాక్టర్లు పట్టించుకోవట్లేదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా 2 ప్రాణాలు బలయ్యాయి. ఇలా ఎన్నో జరుగుతున్నాయి కానీ డాక్టర్లు పట్టించుకోవట్లేదు. డాక్టర్లు ఒకవేళ వచ్చినా కానీ, పేషెంట్ వచ్చినా కానీ అసలు పేషెంట్ కండిషన్ ఎలా ఉందో కూడా పట్టించుకోవట్లేదు. అసలు చేయి కూడా పట్టుకుని అసలు కండిషన్ ఏందో కూడా చూడట్లేదు. వస్తున్నారు, సిస్టర్లు వస్తున్నారు, మామూలు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఏదైనా రూల్స్ మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీకేం సంబంధం? పేషెంట్ అన్న కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ బాధలు ఏదైనా మాట్లాడితే మటుకు డాక్టర్ల మటుకు ఇలా మాట్లాడుతున్నారు. మీకేం సంబంధం? ఏదైనా కానీ మాట్లాడితే మీరు ఇలా డ్రింక్ చేసి వచ్చారు లేదా ఇలా చేశారు అని చెప్పి వాళ్ళ పేషెంట్ వాళ్ళ తరపున వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు 12 గంటలప్పుడు ఆ టైంలో సిటీ స్కానింగు, ఎంఆర్ఐ స్కానింగు, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోయేటప్పుడు అవన్నీ 12-1 గంటలప్పుడు అందుబాటులో ఉండవు. మేము ఏదైనా మాట్లాడితే మాకు ప్రతీకారంగా ఇట్లాంటి స్కానింగ్లు ఏం లేకపోయినా కానీ స్కానింగ్లు అన్నీ తీసి రాస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేమే కాదు, ఏ పేషెంట్ కూడా బాధపడి మాట్లాడితే ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నారు. డాక్టర్లు అయితే సరిలేరు. లక్ష్మీరావు సెంటర్లో యాక్సిడెంట్ అయింది. ఒక బాబు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వేరే అతను ఆపోజిట్లో డ్రింక్ చేసి వచ్చాడు. మేము తీసుకొని మన వెంకటాచలం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే ఇంతవరకు డాక్టర్ రాలేదు, సరైన సమాధానం లేదు, స్పందించలేదు. 11 ఏళ్ళకి డాక్టర్ గారు వచ్చారు. ఇదే కాదు జరగడం. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇట్టే జరుగుతుంది. పేషెంట్కి కేర్ తీసుకోవడం కానీ, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కానీ దాంట్లో కూడా సరిగ్గా లేదు. ట్రీట్మెంట్ లేదు. ఏమైనా బాగాలేదంటే ఆధార్ కార్డు కావాలంటారు. మనం ఉన్నట్టుగా ఉండి వస్తున్నాము. ఏదన్నా బాగాలేకుంటే అది కావాలంటారు. పట్టించుకోవటం లేదు. ఈ విధంగా ఉంది.